क्षौ विश्वम्भरो द्विजवरौ युगधर्मपालौ వందే జగత్ప్రియకరౌ కరుణావతారుడైనటువంటి చైతన్య మహాప్రభు యొక్క దివ్యమైన చరిత్ర చైతన్య భాగవతంలో మనం ఇప్పుడు 4వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకోవాలి. ఈ 4వ అధ్యాయంలో చైతన్య మహాప్రభు యొక్క నామకరణ, బాల చరిత్ర, తర్వాత చౌరాపహరణ అంటే దొంగలు ఎత్తుకొని వెళ్తారనమాట ఒకసారి చైతన్య మహాప్రభుని. అయితే ఇప్పటి వరకు గ్రహణపు వేళలో చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు. ఇప్పటి వరకు కూడా హరినామం చెప్పినటువంటి వాళ్ళు హరిబోల్ హరిబోల్ అంటూ హరినామం చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా హరి సంకీర్తనం చేస్తూ అందరూ కూడా గంగా స్నానానికని పరుగులు తీస్తూ ఉన్నారనమాట. అలాంటి శుభవేళలో ప్రతి ఒక్కరికి కూడా హరినామం చెప్పేటటువంటి అటువంటి శుభవేళలో చైతన్య మహాప్రభువుల వారు ఆవిర్భవించారు. మరి ఆయన ఏ విధంగా ఉన్నారంట? ఆయనని చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదండి. చూసినా కొద్దీ చూడాలనిపిస్తున్నాడంట. ఆయన దర్శనం చేసుకోవడం కోసంగాను దేవతలు వస్తున్నారు. బ్రహ్మ శివుడు మొదలగు దేవతలందరూ కూడా వస్తున్నారంట. వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉంటే అసలు వీళ్ళు కొత్త వాళ్ళ పాత వాళ్ళ ఏంటో కూడా తెలియట్లేదంట. ఎందుకంటే వాళ్ళు అంత దివ్యంగా ఉన్నారంట. మాట్లాడాలి అంటే కూడా అసలు ఏమని మాట్లాడాలో కూడా తెలియట్లేదంట. సచిమాత అందరినీ చూస్తూ ఉందన్నమాట. ప్రతి ఒక్కరు వచ్చి గౌరసుందరి దర్శనం చేసుకొని అలానే సచిమాత యొక్క పాదధూళిని వాళ్ళ తలపైన పెట్టుకొని వాళ్ళందరూ కూడా వందనాలు చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఈ భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏమంటున్నారు అంటే, ఆహా, ఈ గ్రహణం ఎప్పుడు ఉంటే బాగుండేది, ప్రతి ఒక్కరు కూడా ఈ హరినామం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారనమాట. ఆ విధంగా గౌరసుందరుడు ఆవిర్భవించారు. తర్వాత ఆయన యొక్క కోష్టి, ఆయన యొక్క జాతక చక్రాన్ని చెప్పడం కోసం కానీ శచీమాత యొక్క తండ్రి నీలాంబర చక్రవర్తి వచ్చారనమాట. నీలాంబర చక్రవర్తి ఆయన గర్గముని యొక్క అంశ అనమాట. చాలా గొప్ప ఆస్ట్రలైజర్. తను తన మనవడి యొక్క జాతక చక్రాన్ని చెప్తూ ఉన్నాడనమాట. ఎటు చూసినా, ఏ గణం చూసినా, ఏ లగ్నం చూసినా కూడా అన్ని దివ్యంగా ఉన్నాయంట. అసలు మొత్తము అన్ని గ్రహాల్లో ఉన్నటువంటి శుభగడియలు అన్నీ కూడా ఆ సమయంలోనే వచ్చి చేరాయంట. అంత గొప్ప శుభముహూర్తంలో చైతన్య మహాప్రభువుల యొక్క ఆవిర్భావం జరిగింది. ఆయన ఎప్పుడైతే మనవడు గురించి తన జాతకం చెప్పబోతున్నాడో, తను మహారాజా జాతకం కలిగి ఉన్నాడని చెప్పబోతున్నాడు, అప్పుడే ఒక మహాత్ముడైన పుణ్యాత్మ వచ్చారంట అక్కడికి. అతను చెప్పకుండానే ఇతను చెప్పేస్తున్నాడనమాట. అరే, ఈ పిల్లోడు సాక్షాత్ నారాయణుడు. అతను ఇప్పటి వరకు ప్రతి యుగంలో కూడా యుగ ధర్మాన్ని స్థాపించినటువంటి వాడు అని చెప్పేసి తన యొక్క ఏవైతే లగ్నాలు ఉన్నాయో ఆయన జాతకంలో అవన్నీ కూడా మహారాజ యోగ్యం కలిగినటువంటివి. మొత్తం ఈ నవద్వీప మండలానికే ఇతను రాజు అవుతాడు. అతి చిన్న వయసులోనే మొత్తం వేదాల యొక్క సారాన్ని తను తెలుసుకుంటాడు. ఆయన ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు అనేసి రకరకాలుగా చైతన్య మహాప్రభు యొక్క జాతకాన్ని తను చెప్పాడు. ఎప్పుడైతే ఆ జాతకం విన్నాడో జగన్నాథ మిశ్రుడు తన ఆనందంతో పరవశం చెందుతూ తను దానం చేయాలనుకున్నాడంట. పాపం బీదవాడు కదా, తన దగ్గర ఏమీ లేకపోయేసరికి ఆ బ్రాహ్మణుడు పాదాలు పట్టుకొని ఏడ్చేస్తూ ఉన్నాడనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడేమో జగన్నాథ మిశ్రుడి యొక్క పాదాలు పట్టుకొని, అయ్యో, మీరు ఎంత గొప్ప వాళ్ళంటే సాక్షాత్ నారాయణుడే మీ ఇంట్లో ఆవిర్భవించారు, మీకు కూడా నా ప్రణామాలు అని చెప్పేసి, మీకే కాదు ఈ నవద్వీప ధామానికి మొత్తంకి కూడా ప్రణామాలని చెప్తూ ఆ జగన్నాథ మిశ్రుడి యొక్క పాదాలు పట్టుకొని ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ ఉన్నాడంట. ఆ విధంగా ఒక ఉత్సవమే జరుగుతోంది. గ్రహణము చీకటిగా ఉంది, కానీ వచ్చేవాళ్ళు దేవతల, పండితుల, పామరుల ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. అసలు ఆనందంలో అందరూ ఒకరికొకరు కౌగలించుకుంటూ ఉన్నారంట. ఆనందంగా నాట్యం చేస్తూ ఉన్నారు. పాడేవాళ్ళు పాడుతూ ఉన్నారు. వాయిద్యాలను వాయించే వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. ఆ విధంగా అంతా కూడా చాలా కోలాహలంగా ఉందన్నమాట. సో తర్వాత ఇప్పుడు మనము నామకరణ
దాని గురించి ఈరోజు ఈ అధ్యాయంలో చెప్పుకోబోతున్నాం అన్నమాట. జయ జయ కమల నయన గౌరచంద్ర, జయ జయ తోమార ప్రేమర భక్త బృంద. ఈ కమల నయనాలు కలిగినటువంటి గౌరచంద్రుడికి జయము జయము, నీ ప్రేమ భక్త బృందమునకు జయము జయము. హేన శుభ దృష్టి ప్రభు కారహ మాయా, అహర్నిశ చిత్త జన భజయే తోమారా. ఇంకేమంటున్నారంటే, అహర్నిశము నా చిత్తం ఏదైతే ఉందో, నా మనసు ఏదైతే ఉందో నిన్నే భజించాలి అని చెప్పేసి వేడుకుంటూ ఉన్నాడనమాట. కపటం లేని నీ శుభ దృష్టి నా పైన చూపు స్వామి అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ప్రార్థిస్తున్నారు. తను ప్రతి అధ్యాయం అయిపోయేదానికంటే ముందు, ప్రతి అధ్యాయం మొదలయ్యేటప్పుడు తనకి ఎప్పుడైతే భగవంతుడు చేసేటటువంటి లీల పరమ అద్భుతంగా అనిపిస్తుందో అప్పుడు, అయ్యో నీ దృష్టి నా మీద కలుగుగాక, నీ యొక్క కరుణ నా మీద చూపుగాక, నీ యొక్క కృప వలనే నేను ఏదైనా పలుకుతున్నాను, లేకపోతే నాకు అసలు అర్హతే లేదు అని రకరకాలుగా తను కీర్తిస్తూ ఉన్నారనమాట. హే నామతే ప్రకాశ హాయిల గౌరచంద్ర, సచి గృహే దినే దినే బాడాయే ఆనంద. ఆ విధంగా కొడుకు ముఖాన్ని చూసి అసలు ఆ బ్రాహ్మణికి ఆ విధంగా గౌరచంద్రుడు అవతరించాడు కదా, ఈ సచీమాత ఇంట్లో ప్రతి దినం కూడా ప్రవర్ధమానంగా ఆనందం పెరిగిపోతూ ఉందన్నమాట. అసలు వాళ్ళ ఆనందానికి హద్దులే లేవన్నమాట. పుత్రేరే శ్రీముఖాదేకి బ్రాహ్మణ ఆనంద సాగరే దోహే బాసే అనుక్షణ. బ్రాహ్మణుడిద్దరు సచీమాత జగన్నాథ మిశ్రులు ప్రతి క్షణము కూడా ఆనందంతో పరవశించిపోతున్నారట. దోహే బాసే అనుక్షణ, ఆ ఆనంద సాగరంలో తేలుతూ ఉన్నారు వాళ్ళు, మునకలు వేస్తూ ఉన్నారు. బాయిరే దేకియా విశ్వరూప భగవానా హాసియ కరేన కోలే ఆనందే రథామా. విశ్వరూపుడు కూడా తమ్ముణ్ణి చూసి ఆనందంతో తను పులకరిస్తూ తను ఒడిలోకి తీసుకుంటున్నాడంట. చేతాత్మవర్గాచే సర్వపరి కరే అహర్నిశ సబేదాకి బాలకే ఆవారే. ఆ విధంగా ఈ బంధువులు, మిత్రులు, ఆప్తులు వారందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో అందరూ వచ్చి ఎప్పుడు చూసినా ఆ పిల్లోడు చుట్టే ఉండేవాళ్ళంట. అందరూ కూడా పని ఉన్నా లేకున్నా ఊరికేనే అటు పోయినా ఇటు పోయినా వచ్చి సచీమాతని పలకరించడం, ఆ పిల్లోడిని చూడడం, ఆ పిల్లోడిని ఎత్తుకోవడము. అసలు ఎత్తుకున్న వాళ్ళు ఎవరు దించేవాళ్ళు కాదంట. ఎంతసేపు ఆయన పైనుంచి దృష్టి మలిపించే వాళ్ళే కాదనమాట. మధ్య మధ్యలో నీతా ఏడవగానే అందరు హరి బోల్ హరి బోల్ హరి బోల్ అని పాడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా ఆయన లీలలు చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయనని చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. विष्णु रक्षा पड़े के हा देवी रक्षा पड़े मंत्र पड़ी गारा के हा चारी दिगे बेड़े. ఇంకా కొంతమంది ఏమో అందరు వచ్చిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, విష్ణు రక్షణ పాడేవాళ్ళు, కొందరేమో దేవి రక్షణ పాడేవాళ్ళు, తర్వాత కొందరేమో మంత్రాలు ఉచ్చరించే వాళ్ళంట, కొంతమంది ఏమో ఈ ఇంటికి 4 దిక్కుల్లో రక్షని కట్టేసి వెళ్ళే వాళ్ళంట, రక్ష మంత్రం చెప్పి రక్షణ కట్టేసి వెళ్ళే వాళ్ళంట. తావన్ కాందేనా ప్రభు కామాలలోచన హరినామ సునీలే రహేనా తత్క్షణ. ఈ గౌరసుందరుడు ఏడ్చాడు అంటే కథం, ఆయన కళ్ళల్లో నుంచి నీళ్ళు ఇలా వస్తున్నాయంటే తడవని కూడా ఎవరు తడవనిచ్చే వాళ్ళని కాదనమాట. ఎప్పుడైతే నిమాయి ఏడుపు శబ్దం వినిపించిందో ప్రతి ఒక్కరు కూడా హరినామం చెప్పేవాళ్ళనమాట. ఎప్పుడైతే ఆ హరినామం వినిపించిందో ఆ విధంగా నిమాయి ఏడుపు ఆపేసేవాడనమాట. పరమ సంగీత ఏయి సబే రుజిలేనా కాందిలేయి హరినామా సబే ఇలయేనా. ఆ విధంగా గౌరచంద్రుడు ఏడవగానే కథం అందరు కూడా హరి బోల్ హరి బోల్ హరి బోల్ అంటూ హరినామం చేస్తూ ఉండేవాళ్ళనమాట. సర్వలోకే ఆవరియే తాకే సర్వక్షణ కౌతుక కరియే జే రసిక దేవగణ. నిరంతరము కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చుట్టే ఉండేవాళ్ళు అనమాట. ఆయన చుట్టే ఉండేవాళ్ళ తర్వాత ఇంకా దేవతలు కూడా వచ్చేవాళ్ళు అనమాట. ఆయనను చూడడానికి, ఆయన వినోదాన్ని చూడడానికి దేవతలు కూడా అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. కోనా దేవా లక్షితే గృహీతే సంభాయ ఛాయా దేకి సబే బోలే ఏ చోరా జాయ. అయితే దేవతలంట కనిపించకుండా అదృశ్య రూపంలో వచ్చేవాళ్ళు అనమాట. వచ్చినప్పుడు ఆ ఛాయ కనిపించేదంట. ఆ ఛాయను చూసి అరే ఎవరెవరో దొంగ వచ్చాడు, చూడండి ఎవరో దొంగ వెళ్తున్నాడు లోపలికి అనేసి అనేవాళ్ళు. నరసింహ నరసింహ కేహకర ధ్వని
అపరాజితార స్తోత్ర కౌరవముఖే సుని. అయితే కొందరు ఏమనే వాళ్ళంటే నరసింహ నరసింహ అని గట్టిగా పిలిచేవాళ్ళు అనమాట. కొంతమంది ఏమి ఈ అపరాజిత స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పఠించేవాళ్ళు అనమాట. ఎందుకంటే దొంగతనం చేయడానికి దొంగ వచ్చాడు కదా, ఆ విధంగా వాళ్ళు పఠించేవాళ్ళు అనమాట. మళ్ళీ పిల్లోడికి ఏమన్నా అయిపోతుందేమో అని చెప్పేసి నరసింహ నరసింహ అనేసి వాళ్ళు గట్టిగా పిలిచేవారు. తర్వాత ఇంకొంతమంది ఏమో నానా మంత్ర కేహదస అధిక బంధ కరే ఉటిలా పరమ కలరవా శచి గరే. ఇంకొందరు ఏం చేసేవాళ్ళంటే ఈ మంత్రాలతోని దశ దిశలతో బంధించేవాళ్ళు అనమాట. తర్వాత మొత్తం అందరూ కూడా కలవరపడేవాళ్ళు అనమాట. ఈ శచిమాత గృహం అంతా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలవరపడేవాళ్ళు. ఎందుకంటే ఆ నీడని చూసారు, ఎవరో దొంగలు వచ్చారు, ఏదో కీడు చేయబోతున్నారు అని చెప్పేసి. ప్రభుదేకి గృహేరా బహిరే దేవ జాయా సబే బోలో ఏ ఈ మాత ఆసేవో పాలాయ. అరే అరే మళ్ళీ ఆ దేవత ఎప్పుడైతే వాళ్ళు పురుషతగా ఆ గౌరచంద్రుడి యొక్క దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ ఛాయం చూసి అరే అరే వాడు వెళ్ళిపోతున్నాడు వాడు పట్టుకోండి అని చెప్పేసి అందరూ పిలిచేవాళ్ళు అనమాట. అయ్యో వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు అనేసి, దొంగని పట్టుకోండి పారిపోతున్నాడు అనేసి అనేవాళ్ళు. కేహా బోలే దరా దరా యయి చోర జాయా నృసింహ కేహా డాకాయే సదాయా. కొందరేమో నరసింహ అనేసి జపం చేసేవాళ్ళు అనమాట. కోనా ఓయి బోలే ఆజీ ఏడాయిలి వాలా నా జాని నృసింహేరా ప్రతాప విశాల. ఒకడేమనేవాడంటే, నేను మాంత్రికుణ్ణి ఈరోజు ఎలానో తప్పించుకున్నావు నువ్వు నా చేతుల్లో, నరసింహుడి యొక్క శక్తి నీకు తెలియదు, తప్పించుకున్నావు, బ్రతికిపోయావు అనేసి అనేవాడంట. సో అది విన్న దేవతలు వాళ్ళు నవ్వుకొని వెళ్ళిపోయేవాళ్ళంట. సేయి కానే దాకి దేవా హాసే ఆలక్షితే పరిపూర్ణ హాయిలా మాసే కాయేయి మతే. అలా ఒక నెల గడిచిపోయిందనమాట. ఒక మాసేక ఏయి మతే, ఆ నెల రోజులు గడిచిపోయింది. తర్వాత ఇప్పుడు పురిటి సిద్ధి చేయడానికి సిద్ధమవుతున్నారనమాట. బాలక ఉత్తాన పర్వే జతనారి గాన శచి సంగే గంగా స్నానే కరీలా గమన. స్త్రీలందరూ కూడా వచ్చి శచిమాతని గంగ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారంట, గంగా స్నానం చేయించడం కోసం గాను. 1 సెకండ్. वाद्य गीता कोलाहले करी गंगा स्नाना आगे गंगा पूजी तबे गेला షష్ఠి స్థాన. ఆ విధంగా ఈ వాద్య గీతాలు పాడుతూ కోలాహలంతో శచీమాతని ఊరేగింపుగా గంగా స్నానానికి తీసుకెళ్తున్నారంట. గంగా స్నానానికి తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు, ముందుగా గంగా పూజ, ఫస్ట్ గంగా పూజను చేశారంట. స్నానం చేయించిన తర్వాత ముందుగా గంగా పూజను చేసి తబే గేలా షష్ఠి స్థాన, తర్వాత వాళ్ళు గ్రామ దేవత అయినటువంటి షష్ఠి దేవతకి పూజ చేశారంట. తర్వాత జదావిధి పూజి సభా దేవేరా చరానా ఆయిలేన గృహే పరిపూర్ణ నారీ గాన. తర్వాత మొత్తం సకల దేవతలందరినీ చరణాలకి పూజించి తిరిగి వాళ్ళందరూ కలిసి ఇంటికి వచ్చేసారనమాట. తర్వాత కాయి కాల తైల సింధూరా గూయపాన సబరదిలేనాయి కరియ సమ్మాన. సో అందరు స్త్రీలందరూ వచ్చి ఈ వేడుకను చేశారు కదా, ఆ స్త్రీలందరికీ కూడా శశిమాత పసుబొట్టు ఇచ్చిందనమాట. ఏమి ఇచ్చిందంటే పేలాలు, అరటి పండ్లు, తైలము, సింధూరము, పోకలు, తమలపాకులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా సన్మానించిందనమాట అమ్మ. బాలకేరా ఆసియా సర్వనారి గాన చలిలేన గృహే వంది ఆయిరా చరణ. ఆ స్త్రీలందరూ కూడా బాలుని ఆశీర్వదించి శచీమాత చరణాలకి వందనాలు అర్పించి అందరూ కూడా తమ తమ ఇండ్లకు వెళ్ళారనమాట. హేనా మాత బైసే ప్రభు ఆపనలి లాయా కేతానే జానీతే పారే జదీనా జానాయా. లీలలు చేయడానికి తను సిద్ధమవుతున్నాడు నెమ్మదిగా. ఇంకా మరి ఆయన లీలలు చేస్తేనే ఆయన భగవంతుడని మనం తెలుసుకోగలుగుతాం, లేకపోతే మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ఆయన తనకు తానుగా వ్యక్తపరిస్తే భగవంతుడని తెలుసుకోగలుగుతాం కదా. అందుకే ఇక్కడ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారు, ఇంకా తను లీలలు చేయడానికి సిద్ధమవుతున్నాడు, కొంచెంగా పెద్దగా అవుతున్నాడు. సో తన యొక్క లీలల ద్వారా మనము తెలుసుకుంటాము అనేసి చెప్తున్నాడు అనమాట. కరాయితే చాహే ప్రభు ఆపాన కీర్తన
ఏ తదర్దే కరే ప్రభు సగనే రోదానా. అందరితో సంకీర్తన చేయించాలని ఏం చేసేవాడంట, మాటి మాటికి ఏడ్చేవాడంట. అందరు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు, ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఉండగానే మళ్ళీ ఏడుపు మొదలు పెట్టేవాడు. ఎప్పుడైతే నిమాయ్ ఏడుపు విన్నారో ప్రతి ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు అనమాట. ఇంటి వెనుక వాళ్ళు, ముందు వాళ్ళు, అటు వాళ్ళు, ఇటు వాళ్ళు, రోడ్డు మీద పోయేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడికి అందరూ కూడా వచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళందరితో కూడా హరినామం చెప్పేయాలి కాబట్టి తను అలా చేసేవాడు. జైత జైత ప్రబోధ కరియే నారీగణ ప్రభు పున పున కరి కరియే క్రందన. సో ఆ విధంగా అందరినీ హరినామ సంకీర్తన చెయ్యాలి అని చెప్పేసి తను అందరు వచ్చి ఎంత ఓదార్చినా కూడా ఊరుకునేవాడు కాదంట. అరే బాబు ఏడవకరా నాయన అన్నీ ఏమి చెప్పినా కూడా వినేవాడు కాదు. ఎప్పుడైతే వాళ్ళు హరినామం చేస్తారో ఇంకప్పుడు ఊరుకునేవాడు అనమాట. హరి హరి బలి జది డాకే సర్వజానే తాబే ప్రభు హాసి చానా శ్రీనంద వందానే. ఇంకా ఎప్పుడైతే ఈ హరినామాన్ని చెప్తారో, హరి హరి అని పిలవగానే వాళ్ళందరూ కూడా హరినామం చెప్పగానే తను నవ్వుతూ ఉండేవాడు అనమాట. ముందే అతను ఏంటి, కోటి చంద్రుల సుశీలతని కలిగినటువంటి వాడు. ఆ చంద్రవదనంతో తను నవ్వుతూ ఉంటే ఆయన యొక్క ఆ అందమైనటువంటి ముఖాన్ని చూసి వీళ్ళందరూ కూడా ఉప్పొంగిపోయేవాళ్ళు అనమాట. ఇంకెవరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనిపించేది కాదు. జానీయ ప్రభు రచిత సర్వజన మేలి సదాయి బాలేన హరి దియా కరతాలి. మహాప్రభు ఎప్పుడైతే ఈ హరినామం చేస్తూ ఉంటే నవ్వుతూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంట, చప్పట్లు వాయిస్తూ ఉండేవాళ్ళనమాట. ఆనందంతో హరినామ కీర్తన చేసేవాళ్ళు. ఎప్పుడైతే మహాప్రభు కేరింతలు చేసిన వీళ్ళందరూ హరి బోల్ హరి బోల్ హరి బోల్ అని చెప్పేసి చప్పట్లు వాయిస్తూ కీర్తన చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆనందకరియ సబే హరి సంకీర్తన హరి నామే పూర్ణ హైల శచిరా భవన. ఆ విధంగా మొత్తం సచి భవనం అంతా కూడా హరినామంతో నిండిపోయిందనమాట. అంతా హరినామమే ఏమంటారు ప్రతిధ్వనిస్తూ ఉందన్నమాట మొత్తం సచి భవనం అంతా. ఏయి మత బైసే ప్రభు జగన్నాథ ఘరే గుప్త భావే గోపాలేరా ప్రాయకేలి కరే. ఆ విధంగా జగన్నాథ మిశ్రుడి యొక్క ఇంట్లో రహస్యంగా ఏం చేస్తున్నాడు, ఈ నిమాయి గోపాలుడి వలె ఆడుచు ఉన్నాడనమాట. తను నిజంగానే శ్యామసుందరుడు, తనే గోపాలుడు. ఇప్పుడు ఇంకా తను అల్లరి పనులు చేయడం మొదలు పెట్టబోతున్నాడు అనమాట. జై సమయ జకన నాదకే కేహ గరే కే చుదాకే ఏ గరే సకల విధారే. ఏం చేసేవాడంట, ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు చిన్న పిల్లోడు, ఇప్పటికి ఇంకా ఒక 4 నెలలకు వచ్చాడు అంతే. మరి ఆ సమయంలో అమ్మ ఏం చేసింది, తనని మంచం మీద పడుకోబెట్టి పనులు చేసుకుందామని తను బయటకు వచ్చిందనమాట. ఆ ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఏం చేసేవాడు అంటే తను మొత్తము వస్తువులన్నింటినీ కూడా, సామాన్లన్నింటినీ కూడా చిందరవందర చేసేవాడంట. విదారియా సకల ఫేలాయ చారి బీతే సర్వగర బరే తైలా దుగ్ధ గోల ఘృతే. ఏం చేశాడంట, ఇల్లంతా నూనె పారపోసాడంట. మజ్జిగని నెయ్యిని అన్నింటినీ కూడా మొత్తం అటు ఇటు చేసేసాడంట. జనని ఆయి సేహేనా జానియా పానే సయనే ఆచేనా ప్రభు కారేనా రోదానే. మొత్తం ఇల్లంతా ఆగం చేసేసి అమ్మ వచ్చే టైంకి మాత్రం ఏం తెలియని పసిపిల్లోళ్ళలాగా మళ్ళీ మంచం మీద పడుకునేవాడు అనమాట. ఆ విధంగా హరి హరి బలియా స్తన్యాన కరే మాయా గరే దేకి సభద్రవ్య గడగడి ఛాయ. అమ్మ వచ్చి పాపం హరి హరి అని చెప్పేసి ఓదార్చి ఇంకా పిల్లోడికి పాలిచ్చి ఓదార్చి ఇల్లు చూసేసరికి ఇల్లంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. సామాన్లన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. ధాన్యం, బియ్యం, పప్పులు అన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. అయ్యో అనేసి పాపం అమ్మ చూస్తూ ఉందన్నమాట. కేఫేలీన సర్వగృహే ధాన్యచాలు ముగ్ధ బాండేర సహిత దేకే బాగదది దుగ్ధ. మొత్తం కుండలతో సహాగా ఆ బాండాగారాలతో సహా మొత్తం అన్నీ కూడా పలిగిపోయి పాలు, పెరుగు ఇవన్నీ ధాన్యం అంతా కూడా కారిపోతున్నాయి అన్నమాట. సబేచారి మాసేరా బాలక ఆచే గరే కేఫేలీలా హే నా హే కేహా రుజితే నా పారే. ఆ విధంగా మొత్తం ఇల్లంతా కూడా ఆగమైపోయిందనమాట. అసలు కారణం తెలియట్లేదు. అదేంటి ఇంట్లో
4 నెలల పిల్లోడున్నాడు, వాడు మంచం మీదే ఉన్నాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, మరి ఎవరు వచ్చారు, ఇంత గందరగోళం ఎవరు చేశారో తెలియకుండా ఉందన్నమాట. సభ పరిజనాసి మిలిలత దయా మనుష్యర చిహ్న మాత్ర కేహన హిపాయా. ఇంతలో ఇరుగు పొరుగు అందరూ కూడా చూస్తే అక్కడ ఎవరు చిహ్నాలు కూడా కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, చిన్నపిల్లడు ఒకడు ఉన్నారు, ఎవరైనా సప్పులు లేకుండా వచ్చి ఇలాంటి ఆగానంతా చేసి వెళ్ళాడేమో అని చెప్పేసి అందరూ పక్కన వాళ్ళు వచ్చి అంతా చూస్తే ఇక్కడ కూడా ఎవరు వచ్చినట్టుగా కనిపించట్లేదంట. కేహ బోలే దానవ ఆసియా చిలగరే రక్ష లాగి శిశురే నారీలా లాగివారే. అయితే మరి ఎవరైనా రాక్షసుడు వచ్చాడేమో, అందుకని ఇలా చేసుంటాడు, మనం రక్ష కట్టాం కదా పిల్లోడికి, అందుకని చెప్పేసి ఏమీ చెయ్యలేక, పిల్లోడిని ఏం చేయలేక ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఈ విధంగా చిందరవందర చేసి వెళ్ళిపోయారు అనేసి అనుకుంటున్నారు. శిశు లగివారేనా పాయ్య క్రోధమనే ఆపచయ కరి పాలయ నిజస్థానే. ఆ విధంగా పోనీలే ఇంకా ఇప్పుడు పిల్లోడికి ఏమీ అరిష్టం కాలేదు కదా అని చెప్పేసి చేయకుండా ఇప్పుడు కోపంతో తను ఇదంతా చేసేసాడు అని చెప్పేసి తను అనుకుంటున్నారు. తర్వాత ఇంకేమనుకుంటున్నాడంటే జగన్నాథ మిశ్రుడు వచ్చాడనమాట. మిశ్ర జగన్నాథ దేకి చిత్తే బడ దండ దైవహేన జానికి చూనా బలియ మంద. అయ్యో ఇవన్నీ సామాన్లన్నీ కూడా నష్టపోవడంతో పాపం తనకి బాధ కలిగింది. సర్లే ఇది దేవుడి దయ అనుకొని సపడిగా కూకుంటాడనమాట. పాపం ఏమీ అనలేడు అనమాట. दैवे आपचय देखी दुई जने चाहे బాలకే దేకియా కోన దుఃఖన హీరాహే. సర్లే మరి ఇలాంటి నష్టం జరగాల్సి వచ్చింది, నష్టపోయాము అని చెప్పేసి దుఃఖం కలిగింది. కానీ ఎప్పుడైతే పిల్లోడి ముఖం చూసారో, ఆ శిశువు యొక్క ముఖం చూసారో వాళ్ళు దుఃఖాన్ని మర్చిపోయారనమాట. దుఃఖ నహి రహే, దుఃఖమే లేదు ఇంకా. ఏయి మత ప్రతిదిన కారేణ కౌతుక నామకరణే రకాల హాయిల సమ్ముఖ. సో ఆ విధంగా రోజు ఒక అల్లరి చేస్తూనే ఉన్నాడంట. ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడనమాట. అలా చేస్తూ ఉన్నాడు. కౌతుకం అంటే లీల, అలాంటి ఏదో ఒక లీల తను చేస్తూ ఉంటాడనమాట. అలా చేస్తూ ఉండగా ఇప్పుడు నామకరణ సమయం వచ్చిందంట. ఈ నామకరణం ఎప్పుడు చేస్తున్నారంటే వీళ్ళు 6 నెలలకి చేస్తున్నారు. ఆ నామకరణం రోజే మనం అన్నప్రసన్న రోజు అవన్నీ వస్తువులను పెడతాం కదా, బంగారము, ధాన్యము, నాణ్యాలు, పుస్తకాలు అన్నీ పెడతాం కదా. ఇక్కడ మహాప్రభు కూడా అవన్నీ పెట్టి పిలుస్తూ ఉంటారనమాట. సో నీలంబర చక్రవర్తి ఆది విద్యావాన సర్వబంధుగానే రాయిలా ఉపస్థాన. సో నీలాంబర చక్రవర్తి వచ్చారు, వాళ్ళ తాతగారు వచ్చి ఇంకా గొప్ప గొప్ప విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, బంధువులందరూ కూడా వచ్చారనమాట ఆయన నేమింగ్ సెరమనీ కోసం. మిలీలా విస్తార ఆసి పాతివ్రత గాన లక్ష్మీ ప్రాయాదీప్త బాసే సింధూర భూషణ. మరి ఇంకా అక్కడికి పతివ్రతలు వచ్చారంట. వాళ్ళందరూ కూడా చాలా దివ్యంగా ఉన్నారంట. సింధూరాన్ని తర్వాత ఆభరణాలన్నింటినీ కూడా పెట్టుకొని లక్ష్మీదేవుల్లాగా కనిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారంట. నామదుయి వారే సాబేకారే నా విచారా శ్రీగణ బోలయ ఏక అన్య బోలే ఆరా. మరి అక్కడికి వచ్చినారు కదా, వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తుంటే స్త్రీలందరూ ఒక మాట చెప్తారంట, పురుషులందరూ ఒక మాట చెప్తారంట, ఈ వచ్చిన పెద్దవాళ్ళందరూ ఒక మాట చెప్తారంట. ఈహన అనేక జ్యేష్ఠ కన్యాపుత్ర నాయి జేష జయ జన్మాయే తారా నామసే నిమాయి. మరి ఇప్పటి వరకు పాపము జగన్నాథ మిశ్రులకి శచీమాతలకి చాలామంది పిల్లలు పుట్టి చనిపోయారు కదా, అమ్మాయిలు పిల్లలు పుట్టి చనిపోయారు కదా. అందుకని చెప్పేసి ఈ శిశువు అకాల మృత్యువు కలగకుండా ఉండాలి అని చెప్పేసి చేదు పేరును పెడదాము అని అనుకున్నారంట. ఎందుకంటే యముడికి చేదు కావాలి అని చెప్పేసి అలా నింబ అనే పేరుతోని చేదు కలగాలి అని చెప్పేసి అలా నిమాయి అనేసి పేరు పెట్టారంట. మరి అలానే ఇంకా వాళ్ళ ఇంట్లో ఒక నీమ్ చెట్టు ఉంటుంది, వేప చెట్టు ఉంటుంది అనమాట. ఆ వేప చెట్టు కిందే పుట్టాడు కాబట్టి అందుకని ఆ పిల్లోడికి నిమాయ్ అని కూడా పేరు పెడతారనమాట. ఈ నింబ అనే పదం నుంచి ఈ నింబ అనే శబ్దం నుంచి నిమాయ్ అనే పదం వచ్చిందనమాట. ఆ విధంగా నిమాయ్ అని పెడతారనమాట. భలే నా విద్వాన్ సభ కరియా విచారా ఏకనామ జోగ్య హాయే దూయితే ఈహారా. విద్వాంసులందరూ కూడా ఇతనికి యోగ్యమైన పేరు పెట్టాలి, ఇది కాదు అనేసి అంటున్నారనమాట. ఏ ఈ శిశు జన్మనే మాత్ర సర్వదేశీ దేకే దుర్భిక్ష గుచిలా వృష్టి పాయిలా కృషికే. ఈ పిల్లోడు పుట్టగానే దేశంలో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోయిందంట, వర్షాలు పడ్డాయంట.
जगत इला सुंदा इहाना जनामे పూర్వజేనే పృథివీ ధరిలా నారాయణే. నారాయణుడు ఈ ధరణిని ఏ విధంగా అయితే ధరించాడో ఆ విధంగా ఈ పిల్లోడు ఎప్పుడైతే పుట్టాడో మొత్తం జగత్తంతా కూడా ప్రశాంతంగా ఆనందంగా మారిపోయిందంట. అత ఏవ ఇహన శ్రీ విశ్వంబర నామ కుల దీపకోషితే లిఖిలా ఇహన. మరి ఎప్పుడైతే ఈ జాతకం చెప్పారో జాతకంలో ఏం చెప్పారు, ఈ పిల్లోడికి విశ్వంబరుడు అని పేరు పెట్టమని చెప్పారు. ఆ విషయాన్ని ఇప్పుడు వీళ్ళు గుర్తుకు చేస్తున్నారనమాట. లేదు ఆల్రెడీ ఆయన జాతకంలో చెప్పేశారు విశ్వంబరుడు అని పేరు పెట్టాలి. విశ్వంబర అంటే విశ్వాన్ని అంతా కూడా భరించేటటువంటి వాడు, పోషించేటటువంటి వాడు. ఎవరు? అతనే సాక్షాత్ నారాయణుడు. మరి అతనే ఈ నిమాయి, అతనే ఈ విశ్వంబరుడు, ఈ చైతన్య మహాప్రభు అన్నమాట. నిమాయి జయబలిలేన పతివ్రత గాన సేయి నామ ద్వితీయ డాకేబే సర్వజన. మరి నిమాయి పేరు ఏదైతే ఉందో అది రెండో పేరు, మొదటి పేరు మాత్రం ఈ విశ్వంబరుడే అని చెప్పేసి ఈ స్త్రీలందరూ వాళ్ళు పెట్టిన పేరునే ముద్దుగా పిలుస్తారు అనేసి చెప్తున్నారనమాట. సర్వశుభక్షణ నామ కరణ సమయే గీత భాగవత వేద బ్రాహ్మణ పడయే. ఎప్పుడైతే ఈ నామకరణం జరిగే సమయంలో అంట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు, ఆ బ్రాహ్మణులు, ఉత్తమ కోటి వీళ్ళందరూ వచ్చారు కదా వేదాంతులు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ గీతని, భగవద్గీతని, శ్రీమద్ భాగవతాన్ని, వేద మంత్రాలను అన్నింటినీ కూడా వీళ్ళు ఉచ్చరిస్తూ ఉన్నారనమాట. సో మనం ఈరోజు ఇక్కడే ఆపుకుందాము. క్షమించండి, గెస్టులు వస్తున్నారు. సో నేను త్వరగా వంట చేయాలి.